తెలుసు, కొందరు తెలియపోవచ్చు. మనం మళ్ళా నేర్చుకుందాం. గమనించండి. లేదా ఈ మత్తయి సువార్తకి గుర్తు ఏంటంటే సింహపు గుర్తు. గమనించండి. అంటే సింహము ఆ జంతువులన్నిటికీ కూడా ఏంటంటే రాజు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్తకి ఒక సింబల్ ఏంటంటే ఆ సింహపు గుర్తు. రెండవ పేర మార్కు సువార్త. గమనించండి. మార్కు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన సేవకుడిగా వచ్చాడు, పరిచారకుడిగా వచ్చాడు అని తెలియజేసిన పుస్తకం ఏంటంటే మార్కు సువార్త. దీనికి సింబల్ ఏంటంటే ఎద్దు గుర్తు. ఎద్దు దేవుని పిల్లరా పరిచర్య చేస్తా ఉంది, ఎద్దు ప్రయాసపడతా ఉంది. గమనించండి. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మూడవది పేర యేసు ప్రభువారి లోకానికి లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ఎలా వచ్చాడు? ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు అని తెలియజేసే పుస్తకం ఏంటంటే లూకా సువార్త. అందుకే దీనికి గుర్తు ఏంటంటే మనిషి గుర్తు, సింబల్. గమనించండి. నా ప్రియమైనటువంటి వాళ్ళ నాలుగవది మనం ఆలోచిస్తే యోహాను సువార్త. గమనించాలి. యోహాను సువార్త. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు అని తెలియజేసేది. అంతేకాదు దేవుడు ఆత్మ ఉన్నాడు అని తెలియజేసే పుస్తకం ఏంటంటే లేదా యోహాను సువార్త. దీనికి సింబల్ ఏంటంటే లేదా పావురపు గుర్తు. గమనించాలి. ఏ గుర్తు? దీనికి పావురము యొక్క గుర్తు. పావురు పేర పరిశుద్ధాత్మకు గుర్తు. గమనించండి. ఈ యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి పావురపు గుర్తుగా మనము చూస్తాము. పరిశుద్ధ గ్రంథంలో పేర ఈ యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి ఎవరంటే అపొస్తలుడైనటువంటి యోహాను. ఈ యోహాను లేదా జబదే కుమారునిగా మనము చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో పేర నాకు తెలిసి ఒక 5 ఉన్నారు యోహాను అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు. కాబట్టి ఈ అపొస్తలుడైనటువంటి యోహాను. అలాగే కదా మనము సీమోను కుమారుడైనటువంటి యోహాను కుమారుడైనటువంటి సీమోను, అంటే సీమోను తండ్రి పేరు యోహాను. అలాగే మార్కు అనేటటువంటి మారు పేరు కలిగినటువంటి యోహాను. అలాగే పేర యెరూషలేములో ఒక పెద్దలో ఒక వ్యక్తిగా యోహానుగా మనము చూస్తాము. మరొక వ్యక్తి పేర స్నానికుడైన యోహాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆలోచించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి యోహాను బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే ప్రత్యేకంగా ఒక 5 పుస్తకాలు రాసినట్లుగా మనము చూస్తాం. యోహాను సువార్తను చూస్తాం. అలాగే యోహాను రాసిన 3 పత్రికలు చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథాన్ని చూస్తాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే యోహాను రాస్తున్న ఒక చక్కని వ్యక్తిని గురించి మనము 6వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు ఏ పేరంట? యోహాను. దేవునికి స్తోత్రం. యోహాను అనగానే యెహోవా దయామయుడు, యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా కరుణామయుడు అనేటటువంటి ఆ చక్కని అర్థాలు ఇస్తా ఉంది. యోహాను అంటే యెహోవా కరుణామయుడు లేదా యెహోవా దయ కలిగిన వాడు అని చెప్పాలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక చక్కని వచ్చిన భాగాన్ని చదివాం.
అతడు ఎక్కడి నుండి పంపబడ్డాడంటే దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఆలోచించాలి నాన్న. ఏమంటే ఇతడు ఎక్కడి నుండి పంపబడ్డాడంటే దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. అందుకే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. అతని పేరు ఏం పేరంట? యోహాను. గమనించాలి, ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏమండి ఈనాడు దేవుని యొద్ద నుండి పంపబడేటటువంటి వ్యక్తులు కావాలి. ఎందుకు అంటే దేవుని పని చేయడానికి కదా. చెప్పాలి, ఎవరి పని చేయడానికి? దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి, ఏమండి అలాగే సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. నా ప్రియమైన వాళ్ళ ఈనాడు దేవుని చేత పంపబడాలి. ఆలోచించాలి, ఏమండి ఈనాడు దేవుని చేత పంపబడాలి. ఆలోచించండి, మనుషుల చేత కంటే దేవుని చేత పంపబడాలి. ఈ వ్యక్తి దేవుని చేత పంపబడ్డాడు. ఈయన ఎవరంటే యోహాను. ఈ యోహాను ఎవరంటే పేరు జకర్యా ఎలిజబెత్ యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ఇతడే ప్రియమైన వలన బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను. ఆలోచించండి, ఇతరుల గురించి ఇతరులో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. ఆలోచించండి, ఇతడు దేవుని బిడ్డలు మనం చదువుతూ వచ్చాం 7వ వచనంలో అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి సాక్షిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అతని మూలంగా అందరూ కూడా ఏం కావాలంట? విశ్వసించినట్లు. గమనించండి, ఆ వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి ఆయన ఎలా వచ్చాడంటే సాక్షిగా వచ్చాడు. ఈనాడు ఇలాంటి కనబట్టు అర్థమైపోయాడు. దేవుని చేత పంపబడేవారు ఈనాడు మనకు కావాలి. ఎందుకంటే వారు పేర వెలుగైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును వచ్చి సాక్షి ఇవ్వాలి. గమనించండి, యేసు ప్రభువు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి నేను ఈ లోకానికి ఏమైనా చెప్పాడు ప్రభు? వెలుగై ఉన్నాను అని చెప్పాడు. అంటే అందరు కొడుకులు ఏమైందంటే చీకటిలో బ్రతుకుతున్నారు. కాబట్టి అందుకే చీకటిలో నివసించినటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన దేవుడు ఏమైనడానికి లోకానికి వచ్చాడంటే వెలుగై ఉండడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆలోచించాడు, మన దేవుడు పేర వెలుగు. ఏమండి వెలుగు అందుకే వాక్యం చెబుతుంది కదా, నిజమైనటువంటి వెలుగు ఉంది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆలోచన దేవుని బిడ్డరా, ఆ నిజమైనటువంటి వెలుగు ఎవరంటే ప్రభు అయినటువంటి దేవుడు. ఆ వెలుగు పేరు అనేకులను వెలిగించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. గమనించండి, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కదా యోహాను. ఆలోచించండి, అంటే మనం చదువుతాం ఈ మొదటి అధ్యాయంలోనే నా వెనుక ఒక ప్రముఖుడు రాబోతున్నాడు. కాబట్టి అతని యొక్క చెప్పుల వారునైన విప్పడానికి నేను యోగ్యుడను కాను. ఆలోచన ఇతని యొక్క ఆ యోహాను జీవితంలో మంచి లక్షణాలు మనకు కనబడతాయి. ఏమండి అతడు నేను ఒక అరణ్యంలో ఒక కేక వేసేటటువంటి ఒక శబ్దాన్ని అన్నాడు. ఆలోచించండి, ఇతని జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డగా మనము లూకాసు సువార్తలోకి వస్తే యోహాను పుట్టక ముందే ఒక చక్కని ప్రవచన భాగాలు వచ్చిన భాగాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తాం. లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో మనము గమనిస్తే చక్కని వచ్చిన భాగాలు మనం చదువుతున్నాం.
చదవండి అమ్మా 14. చదవండి చదవండి. ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల దేవులను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతులు జ్ఞానమనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును ఆనందమును మహా ఆనందమును కలుగును. జకర్యాతో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్న చక్కని మాట. జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కని మాటలు. అతడు ఏమైనాడంటే దేవుడు కదా అనేకులను ప్రభు అయినటువంటి ఇశ్రాయేలు అనేకులను కదా ప్రభు అయిన వారి దేవుని వైపు. ఈనాడు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లగా దేవుని వైపు త్రిప్పేవారు కావాలి. ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళేలా దేవుడు ఇతను పంపాడు అని మనం ఆలోచిస్తే, గమనించి ఇతడు పంపబడడానికి కారణం ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, అతడు వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి ఆలోచించాలి. వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యమేమో మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇతడు అనేకులను దేవుని వైపు తిప్పడానికి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు ఇతడు దేవుని చేత పంపబడ్డాడంటే అనేకులు లేదా వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువుకు వచ్చి సాక్షి ఇవ్వడానికి ఆలోచించి. అంత మాత్రమే కాదు, అనేకులు ప్రియమైన వాళ్ళ దేవుని వైపు తిప్పడానికి, దేవుని వైపు తిప్పడానికి ఆలోచించి. ఎందుకంటే ఈనాడు మనుషులు దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలయ్యా అంటే దేవుని వైపు తిరగాలి. అంటే అనేకులు ఎక్కడున్నారంటే దేవుని వైపు తిరగకుండా లోకంలో బ్రతుకుతున్నారు, దేవుని వైపు తిరగకుండా పాపంలో బ్రతుకుతున్నారు, దేవుని వైపు తిరగకుండా వారి ఇష్టానుసారంగా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా ఎందుకు దేవుని సేవకుడు, ఎందుకు దేవుని సేవకురాలు ఒక ప్రాంతానికి దేవుని చేత పంపబడాలి అంటే గమనించండి. దేవుని చేత పంపబడేవారు ఈనాడు చాలా అవసరం. కాబట్టి ఆనాడు ప్రియమైన వాళ్ళ యోహాను దేవుని చేత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడి దేవుడు అనేకుల జీవితాలలో యోహాను మార్చగలిగాడు. అందుకే మనము మలాకి ప్రవచనంలో చదువుతాం కదా, ఒక చక్కని మాట చదువుతాం కదా. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక చక్కని వచ్చినాన్ని మనం చదువుతాం కదా. పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు కదా. 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనం చదువుతారా? యెహోవా నియమించిన భయంకరమైన చదవండి. ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తను అగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకూడనట్లు అతడు తండ్రుల దేవును పిల్లల తట్టును, పిల్లల దేవులను తండ్రుల తట్టును. ఎవరు ఏలియా? ఎవరికి స్తోత్రం చెప్తాం. అందుకే మనం చదివాం కదా లూకాసు వార్త 1వ అధ్యాయంలో అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన. ఆలోచించండి,
నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏమండి ప్రవచన వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆలోచించండి. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకు ముందే ఏమండి దేవుడు లేదా ఈ మలాకి ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎందుకు దేవుని చేత దేవుని సేవకులు పంపబడాలి, ఎందుకు దేవుని చేత లేదా దేవుని సేవకులను పంపబడాలి అని మనం ఆలోచిస్తే అనేకులు లేదా యేసు క్రీస్తు ప్రభువుల గురించి సాక్షి ఇవ్వడానికి, యేసే రక్షకుడని, యేసే దేవుడని, యేసే పరిశుద్ధుడని, యేసే సర్వమానవాడి కొరకు ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి కలువలో తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి అనేకులను నీతిమంతులుగా చేయడానికి, అనేకులను నీతిమంతులుగా చేయడానికి, అంత మాత్రమే కాదు అనేకులను ఆయన శిలువ రక్తం ద్వారా సంధించి అనేకులు నీతిమంతులుగా చేయడానికి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాలని నా ప్రియమైన దేవుడు బిడ్డగా అనేకులకు సాక్షి ఇవ్వడానికి దేవుని చేత పంపడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరి చేత పంపడాలంట? దేవుని చేత పంపబడాలి. ఇప్పుడు దేవుని చేత పంపబడాలంటే ఏమండి దేవుడు వారిని ఏం చేయాలి? పిలవాలి. దేవుడు వారిని పంపాలి. ఏమండి దేవుని బిడ్డగా పంపబడితేనే సువార్తను ప్రకటించాలి. కాబట్టి సువార్త ప్రకటించాలంటే ఆ వ్యక్తి ఏం కావాలి? దేవుని చేత ఏం కావాలి? పంపబడాలి. అందుకే భక్తుడైన పౌలు భక్తుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో మనందరికి తెలుసు. మాటలు దాని చదువుతారా? 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 14-15 వచ్చిన చదువుతారా? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇంటి విషయమై ఉత్తమమైన వాటిని వచ్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవని రాయబడినది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు పంపబడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకటించుట. ఎవరికి స్తోత్రం చెప్తాం. ఏదన్నా దేవుని చేత పంపబడింది ఎందుకంటే ప్రకటించడానికి ఆలోచించాలి. సువార్తను ప్రకటించడానికి, ప్రభువుని గురించి ప్రచురించడానికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని చేత పంపబడడానికి ముఖ్య ఉద్దేశం. అందుకే ఒక దినాన మీకు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయంలో ఒక చక్కని వచనాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనము 17వ వచనాన్ని 18వ వచనాన్ని మనం చూస్తే, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, చదవండి, వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చాలండి. ఎందుకు పంపబడాలి? పంపబడడానికి ఏంటి ఉద్దేశం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఆలోచించాలి. కాబట్టి సువార్తను ప్రకటించాలి. నన్ను గురించి నేను ప్రకటించుకోవడానికో, కాబట్టి ఇమాను గారి గురించి ఇమాను గారు ప్రకటించుకోవడానికో, లేకపోతే ప్రభుకుమార్ గారి గురించి ప్రభుకుమార్ గారు ప్రకటించుకోవడానికో, లేకపోతే అమ్మగారి గురించి అమ్మగారు ప్రకటించుకోవడానికో ఏమండి కాదు. ఆలోచించాలి. ఏమంటే ఒక వ్యక్తిని పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి దేవుడిని గురించి సాక్ష్యం అవ్వడానికి, ఆ వ్యక్తి ప్రియ దేవుడు ప్రభు అయినటువంటి యేసుని గురించి ప్రకటించడానికి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
అందుకే భక్తులు మాస్టర్ గారు చక్కని పాటలు సేవలు రాసుకున్నారు. సో ఆ పాట మనకు తెలుసు. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని అంతటా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబులో ప్రభు కొరకు ప్రాణార్పణము చేతో నడిపించునావా నడి సంగమునదేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఏమండి, దేవుడు తన సేవకుని లేదా తన సేవకురాలు తన దాసురాలని ఈ ప్రాంతానికి పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పునరుద్ధారుడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు సిలువ వేయమని నీ కొరకు తన రక్తాన్ని కాచి నేను పరిశుద్ధునిగా చేసి నీతివంతుడిగా చేసి ఆయన నిత్య జీవానికి వారసురాలుగా చేయడానికి వలన దేవుడు తన సేవకురాన్ని ప్రార్థనకి పంపాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు వారు ఎక్కడి నుండి పంపడ్డారు చెప్పాలమ్మా? ఎక్కడి నుంచి పంపడ్డారు? దేవుని యొక్క నుండి పంపబడ్డారు. నాకు ఈ వచ్చిన చాలా ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది అన్నమాట. ఏంటి గమనిస్తుందా? అతడు దేవుని యొక్క నుండి పంపబడ్డాడు. He sent from God. ఆలోచించండి. దేవుని వాక్యంలో ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క నుండి అతడు ఏమైందంటే పంపించి గమనించండి. ప్రభువైన దేవుడు ఆయన పంపాడు, దేవుని యొక్క నుండి పంపాడు. ఆలోచించండి. ఈనాడు మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, అలాగే నేను కానివ్వండి, మా సేవకులు కానివ్వండి, లేదా దేవుని యొద్ద నుండి పంపబడ్డారు. ఆలోచించండి. కాలము సమయం రాగానే ఏ ప్రాంతానికి ఎవరిని పంపాలో ప్రభువుకు తెలుసు. ఆలోచించండి. ఏమంటే ఈ ప్రాంతంలో నేను ఉంటానంటే కుదరదు, ఇంకొక అయ్యగారు ఉంటానంటే కుదరదు, కానీ ఈ ప్రాంతంలో ఎవరు ఉండాలంటే అమ్మగారే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే అమ్మగారిని ఈ ప్రాంతానికి దేవుడు పంపి, ఇప్పుడు అమ్మగారిని మా ఊళ్ళో వచ్చి ఒక 2 రోజులు ఉండున్నామంటే ఏమంటారు తెలుసా? అసలు ఖాళీ లేదండి అయ్యారంటే, కుదరదండి అయ్యారంటే, పోనీ 1 రోజు ఉండాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితులు. ఆలోచించండి. నేనుగా చెప్తున్నాను లేదా, మా సొంత ఇంటికి వెళ్ళినా కానీ మా అమ్మగారిని చూసి, మా యొక్క తోబుట్టును చూసి, కాబట్టి ఒక గంట ఉంటామంటే, కాబట్టి ఉంటే ఒక పూట ఉంటానంటే తెలుసా? ఎందుకు తెలిసిన? దేవుడు పంపబడినటువంటి ప్రాంతంలో ఉండాలి, ఆ ప్రజల మధ్య ఉండాలి, ఆ ప్రజల కొరకు ప్రార్థించాలి, ఆ ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ఆ ప్రజల యొక్క క్షేమాన్ని గురించి ఏం చేయాలంటే విచారిస్తూ రావాలి. ఆలోచించండి. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లగా దేవుని సేవకుడు లేదా దేవుని సేవకుడు
నెహెమ్యా గారిని మా ఊళ్ళో చూడండి 4 రోజులు అంటే ఉంటారా? 4 గంటలు కూడా ఉండదు. కానీ వారి హైవే రోడ్లో ఉంటుంది. మనం మేము అనుకుంటున్నాం ఆ మందిరం కానీ, ఆ ఇల్లు కానీ, ఆ స్థలం కానీ ₹1 కోటి కూడా వాడిపోయింది. కాబట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ ₹1 కోటి ఇస్తామయ్యా మాకేముంది అంటే కూడా కాబట్టి ₹1 కోటి కాదు, లేదా 2 కోట్లు ఇచ్చినా ఎవరు. ఎందుకంటే అది ఏర్పాటు చేయబడిన స్థలం. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు ఆలోచించినప్పుడే దేవుని పిల్లరా, అలాగే నా ప్రియమైన దేవుని పిల్లరా, అమ్మా మా ఊరు మీరు వెళ్ళండి, మీ ఊళ్ళో మేము ఉంటాం, మీరు మా ఊళ్ళో సేవ చేయండి అంటే అయ్యా కుదరదయ్యా కారణం ఏంటంటే మీరా దేవుడు పేర ఆ ప్రజల మధ్యకు దేవుడు పంపాడంటే ఆ ప్రజల పేర సువార్తను ప్రకటించాల్సిందే. ఆ సువార్తను ప్రకటించి పేర అనేకులను దేవుడు వైపు తిప్పాల్సిందే. ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిందే. ఈనాడు అప్రియమైన దేవుడు కదా, అందుకే ప్రకటించేటటువంటి వారు పంపబడాలి అంటున్నాడు. ఆ పంపబడడానికి కారణం ఏంటంటే సువార్తను ప్రకటించడానికే దేవుడు నన్ను ఏం చేశాడు? ఎందుకు దేవుడు పంపుతున్నాడంటే సువార్తను ప్రకటించడానికి, ఏమండి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులను ప్రియమైన వల్ల దేవుని వైపు తిప్పడానికి. నిజమే, దైవజనుడు భక్తుడైన పౌలు జీవితాన్ని మనం ఆలోచిస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలేనా, ఏమండి ఐరోపా, ఏమండి ఆసియా ఖండాల్లో అనేక ఆత్మల కొరకు బహుగా ప్రయాసపడి ప్రార్థించి కన్నీరు విడిచి అనేక 100,000 ఆత్మల ద్వారా అనేక సంఘాలను కట్టి ప్రభు కొరకు అనేకులను సిద్ధపరిచినటువంటి ఒక గొప్ప భక్తుడు ఎవరైతే దైవజనుడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని చేత పంపబడిన భక్తుడు ఆ దైవజనుడు పౌలు. అలాగే దేవుని చేత పంపబడినటువంటి ఆ భక్తుడు యోహాను. ఆలోచించింది, ఆ యోహాను ఎంత సూటిగా మాట్లాడేవాడంటే మామూలుగా మాట్లాడేవాడు కాదు. ప్రజలను పట్టుకుని అనేవాడు కదా, సర్పములారా సర్ప ఎలాంటి సూటిగా ప్రకటించేవాడో, ఎలాగ సూటిగా మాట్లాడేవాడో తెలుసిన. ఏమండి మోమాటము లేకుండా దేవుని పిల్లరా, ఏమో ఇలా మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో, నన్ను ద్వేషిస్తారేమో, దూషిస్తారేమో అనుకునే ప్రవక్త కాదు, అనుకునే వ్యక్తి కాదు. నా ప్రియ దేవుని పిల్లరా, సూటిగా మాట్లాడగలిగినటువంటి భక్తుడు ఎవరైతే ఆ స్నానికుడైనటువంటి యోహాను ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఎంత నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు ఎవరంటే యోహాను. దేవునికి స్తోత్రం చెప్తా. ఎంత సూటిగా ఎంత జాలుగా మాట్లాడేవాడంటే, కాబట్టి ఏ రోజుతో ఒక దినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో నీ సోదరుడైన పిలుపు ఉన్నాడే, నీ సోదరుడైన పిలుపు బాగా ఉంచుకున్నా, నీవు అలా ఉంచుకోవడం న్యాయమో? దేవునికి స్తోత్రం చెప్తాం. అంత ఘాటుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే అతని గురించి ఒక మంచి సాక్ష్యం తెలిసిన, అతడు మండుచు ప్రకాశించున్నటువంటి దీపం. దేవునికి స్తోత్రం చెప్తాం. కానీ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతూ అతని గురించి, అతడు మండుచు ప్రకాశించేటటువంటి దీపం యోహాను. దానికి గమనించండి. కాబట్టి ఇక్కడ అనేక మంది ప్రభువులోకి రాగలిగారు. ఇక్కడ చెప్పాలంటే కదా, దేవుడు వారిని అమ్మగారిని అన్యజనుల మధ్యకు పంపి, అన్యజనులు అనేకులు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ప్రభువులో విశ్వసించడానికి
ఏమంటే ప్రభువును అంగీకరించలాగున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ప్రభు తన సేవకురాలని ఈ ప్రాంతానికి పంపాడు. కాబట్టి నేను చాలా సంతోషిస్తా ఉంటాను అమ్మగారి విషయంలో, అలాగే సంఘ బిడ్డల విషయంలో. కాబట్టి సంతోషిస్తూ ఉంటాను. అనేక మంది అన్యజనులు ఈ ప్రాంతంలో నశించిపోవటం దేవుని చిత్తం కాక ప్రభు అయిన దేవుడే ఎరిగిండి. కాబట్టి కాలము సమయం రాగానే నా ప్రియమైనటువంటి వాళ్ళ తన సేవకురాలని ఈ ప్రాంతానికి దేవుడిని పంపాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు దేవుడు తన సేవకులను పంపాడంటే ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు. ఈ ప్రాంత ప్రజలు రక్షించడానికి ఇష్టమే దేవునికి. ఈ ప్రాంత ప్రజలు అనేకులు ప్రభువును సిద్ధపరచాలి. అనేకులు చీకట్లో బ్రతుకుతున్నారు, వారు వెలుగులోనికి రావాలి. అందుకే యెషయా ప్రవచనం 9వ అధ్యాయంలో చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తా. ఏమండి, ఎక్కడ వీళ్ళు చీకటిలో నడుస్తున్న ప్రజలు, మరణ ఛాయలోను, ఏమండి దేవుడిలో చీకటిలోనూ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు గొప్ప వెలుగునివ్వడానికి నా ప్రియమైన వాళ్ళరా ఆనాడు ప్రభు యేసు క్రీస్తును ఆ తండ్రి అయిన దేవుడి లోకానికి పంపినట్లే గొప్ప వెలుగు చూడుచున్నారు. వెలుగు ప్రకాశిస్తుంది. చాలండి. దేవుని వాక్యం మనం ఆలోచిస్తే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ప్రాంతాలను మనం ఆలోచిస్తే ఆ ప్రాంతాలు నిష్ప్రయోజకరమైన ప్రాంతాలు. సొలొమోను ఆ పట్టణాలు ఆ ప్రాంతాలు హీరాముకి ఇచ్చాడంట. హీరాము ఆ ప్రాంతాలకు చూసి అన్నాడు, ఆ ప్రాంతానికి కాబూల్ అని పేరు పెట్టింది. రాజు గ్రంథంలో మాట చదువుతాం. కాబూల్ అంటే నిష్ప్రయోజనం. ఏమండి, నిష్ప్రయోజనమైన ప్రాంతాలు అవి. ఏమండి, ఆ గణయ ప్రాంతాల మీద నిష్ప్రయోజకరమైన ప్రాంతాలు. ఇవెందుకయ్యా నాకు 20 పట్టణాలు ఇచ్చాడంట హీరాముకి సొలొమోను. ఆ ప్రాంతాలు ఇచ్చినప్పుడు సంతోషమైన దానికి. ఏమండి, ఎందుకంటే నిష్ప్రయోజకరమైన ప్రాంతాలు ఇచ్చే పట్టణాలు నాకెందుకు? ఎందుకు నాకెందుకు? నిజమే, ఒకప్పుడు మనందరం కూడా ఎలాంటి వారమైంది నిష్ప్రయోజకమైన. మనందరం కూడా ప్రయోజనమైనటువంటి వారు. ఆలోచించండి. అలాంటి ప్రయోజనమైన జీవితాలు దేవుడు ప్రేమించాడు. అందుకే బైబిల్లో ఒనేసిముని గురించి మనం చూద్దాం కదా. అతను ఒకప్పుడు ఎలాంటి వాడు? నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నీకును నాకు ఏమైనాడు? ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు అని ఆ దేవుని బిడ్డల ఫిలేమోనుకు ఆయన ఖైదులో ఉండి రోమా చెరలో ఉండి దేవుని బిడ్డల ఉత్తరం రాస్తూ వచ్చేది. ఏమండి, ఒకప్పుడు మనం కూడా మన జీవితాలు ప్రయోజనమైన జీవితాలు, పనికిమాలిన జీవితాలు, ఆరోగ్యమైన జీవితాలు. ఏమండి, నిజంగా ఎందుకు పనికిరాని బ్రతుకులు మన జీవితాలు. కానీ ప్రభు అయితే మనం ప్రేమించి ఎవరు తన సేవకుని పంపి తన సేవకులను పంపి ఏమండి నిన్ను మనందరినీ కూడా ఏం చేశాడంటే ప్రయోజనకరమైన వారిగా చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెలుగులో జీవించడానికి, చీకటి బ్రతుకులు పోగొట్టడానికి దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే ప్రేమించాడు. అందుకే పాటలు చక్కని శరణం వార్తంగా చీకటి నుండి వెలుగులకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగులకు, మరణము నుండి జీవముకు, విడువక తనతో కూడా యేసు
విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 యేసును స్తుతించువారు నిత్య జీవముందెదరు. యేసును స్తుతించువారు నిత్య జీవముందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నందురు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ఆలోచిస్తే, ప్రభు తన సేవకురాలని ఎవరిని నిజంగా ఈ ప్రాంతానికి పంపి వారు చూసినప్పుడల్లా చాలాసార్లు చెప్తా ఉంటారు, నాకు దెబోరా గుర్తొస్తుంది. బైబిల్లో దెబోరా గుర్తొస్తారు. షీ ఈజ్ వెరీ కేర్ఫుల్ మ్యాన్. చాలా ధైర్యవంతురాలు దెబోరా. ప్రవక్తి, న్యాయాధిపతి. ఏమంటే ఆ అమ్మగారు చూసినప్పుడు కూడా అసలు ఈ ప్రాంతం వారికి తెలియదు. ప్రభు పంపాడు. కాబట్టి దేవుని చేత వారు పంపబడ్డారు. కాబట్టి ఎక్కడో ఊరికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు అప్పగించి ఒంటరిగా ఉన్నటువంటి ఆ బిడ్డను దేవుని ద్వారా ఆ దేవుడు వారు నిలిపి కాబట్టి భారము కలిగి బాధ్యత కలిగి ఓ గొప్ప ప్రార్థనా పదాలు ఏర్పాటు చేసి కన్నీరు ఏడుస్తూ ఉపవాసాలతో కాబట్టి ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడినటువంటి నీ సేవకులను చూసినప్పుడు దేవునికి స్తోత్రం చెప్తాం. అద్భుతం, అద్భుతం. ఈనాడు ధైర్యంగా సువార్తలు ప్రకటించేవారు అరుదైపోయారు. ఏమండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక వ్యక్తి ప్రభువులోకి రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సంవత్సరాల క్రితముగా ప్రభు తన సేవకురాలు ప్రాంతానికి పంపి ఏమండి ఆ దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నాడు. అందరూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజంగా దేవుడు వారిని పంపి కాబట్టి అందుకే ఆ యోహానుకి వచ్చి దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనిషి ఎవరైనా యోహాను. ఆలోచించుట దేవుని చేత హి వాస్ సెంట్ బై గాడ్. అతడు దేవుని చేత పంపబడి ఆలోచించు. ఈనాడు దేవుని చేత పంపబడేవారు కావాలి. కొంతమందికి ఆలోచన ఉండదు. ఏమండి నిజంగా ఏమండి ఇతను దేవుని చేత పంపబడిన వాడేనా, లేకపోతే అమ్మగారు సేవకురాలు దేవుని చేత పంపలేటువంటి వారైనా ఆలోచించాలి. ఏమండి ఎవరు వస్తే వాళ్ళు ఆలోచన లేకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు. ఆలోచించండి. నీ కొరకు ప్రయాసపడి ప్రార్థించి ఏమండి కన్నీరు విడిచి కొంతమంది ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయానే ఆలోచిస్తాం. కాదు నీ కొరకు ప్రయాసపడి నీ కొరకు ప్రార్థించి నేను ప్రభువులోకి నడిపించిన ఒకసారి ఆలోచించిన నీ కొరకు ఎంత కన్నీరు విడిచారో, నేను ఎలాగ ప్రభువులు నడిపించారో, ఎన్ని పర్యాలు బ్రతిమలాడుతూ అమ్మా దేవుని సన్నిధికి రండి, అయ్యా దేవుని సన్నిధికి రండి బ్రతిమలాడుతూ వచ్చి నీ కొరకు ప్రయాసపడుతూ వచ్చారో ఒకసారి ఆలోచించారు. ఈనాడు చాలా మంది ఎలా తయారైపోయారంటే అక్కడేదో జరుగుతుందంటే ఇక్కడేదో జరుగుతుందంటే ఏమంటే అక్కడ అద్భుతం జరుగుతుందంటే ఇక్కడ అద్భుతం జరుగుతుందంటే ఒట్లే
ఆలోచించు. ఒకవేళ జరిగి ఉండొచ్చేమో, కానీ నా ప్రియ దేవుని బిడ్డరా, కానీ నీ కొరకు ప్రయాసపడుతుంది. నీ తల్లి ఎవరు? నీ తల్లి ఎవరు? ఒకసారి ఆలోచించావా? ఎందుకు ఈ యొక్క ప్రయాస? ఎందుకు ఈ కోరికలు? సంవత్సరానికి 2-3 పర్యాయాలు కాబట్టి ప్రత్యేకంగా సువార్త సభలు, సేవావాసుల కోరికలు, స్తుతి కోరికలు, కాబట్టి ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు. ఎందుకంటే నీకోసమే. నీకోసం. ఎందుకంటే వారు దేవుని చేత పంపబడ్డారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుని చేత పంపబడ్డారు. అందుకే బైబిల్లో యోసేపు కూడా చక్కని మాట అంటాడు. తన సహోదరులతో మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అన్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారమ్మా. హల్లెలూయా. ఏమన్నాడు యోసేపు? దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎందుకన్నా ఈ ప్రాణాలు కాపాడడానికి, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఆలోచించు. నేను బ్రతికించడానికి కలిగి, నిన్ను దేవుని వాక్యము ద్వారా పోషించడానికి కలిగి ఎప్పుడైనా ఆలోచించావా? ఏమండి, కొంతమంది అనుకుంటారు వాళ్ళ బ్రతకడం కోసం అనుకుంటున్నారు. లేదు. ఏమండి, బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈనాడు బ్రతకలేను లేదు. చిత్తుగా చేసుకు బ్రతికి రోజుకి 1000 రూపాయలు తెచ్చుకున్నాడు. రోజులు ఎందుకు లేదు? చిత్తుకాయలు తెచ్చుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు. బ్రతకలేను లేదు. కొంతమంది తెలియక మాట్లాడేస్తా ఉన్నారు. ఆలోచించినప్పుడు లేదా? నేను ఒక ప్రైవేట్ టీచింగ్ స్కూల్, కాన్వెంట్ స్కూల్ నడిపించినటువంటి వ్యక్తిని. ప్రభు నన్ను నడిపిస్తుండగా ప్రభు తన సేవకులు పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, ఆ దైవజనుడు ఎంఏ లిటరేచర్ దేవుడు ఆయన పిలిచాడు. దేవుడు వాడుకుంటున్నాడు. మీరు డిగ్రీ చేశారు. ప్రభు కుమారయ్య గారు, నా పేరు దేవుని పిల్లరా, అమ్మగారు ఒకప్పుడు స్కూల్ టీచర్గా పనిచేశారు. కారణాలు ఏంటంటే కదా, దేవుని పని కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుడు పంపాడు కాబట్టి. ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనము ఏమై ఉండాలి అంటే, దేవుని చేత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడ్డారు. అయ్యో, నా కొరకే, నా రక్షణ కొరకే, నా క్షేమం కొరకే, నా బిడ్డల క్షేమం కొరకే. కాబట్టి నేను చీకటిలో బ్రతకడం దేవుని చిత్తం కాక ఆ వెలుగైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి నా సేవకులను దేవుడు పంపాడు. కనుక నీ చీకటిలో బ్రతకూడదు అనే ఆలోచన జీవితానికి మధ్యాహ్న కాలం ఎంతైనా అవసరం. దేవుడు దయ వల్ల కొందరు బిడ్డలు రక్షించబడగలిగారు. కొన్ని కుటుంబాలు ప్రభువులు రాగలిగారు. అన్ని కుటుంబాలు ఇంకా ఎందరో ఉన్నారు. ఎన్నో ఆత్మీయ రక్షించబడాలి. ఎన్నో ఆత్మీయ ప్రభుత్వం రావాలి. ఎన్నో ఆత్మీయ పరలోక రాజ్యానికి చేరాలి. అందుకే కదా దేవుని యొక్క ప్రణాళిక ఇంకా ఉంది. లేకపోతే ఎప్పుడో యేసయ్య రాక రావాల్సింది. కరోనా దెబ్బకి ఎంతో మంది పెట్టులా రాలిపోయారు. ఇప్పుడు యేసయ్య రాకపోతే ఎంతో మంది ప్రజలు ఎక్కడికి పోతారంటే భయంకర శ్రమలు గురైపోతారు. అందుకే వాడి శ్రమలు గురి కావాలి. దేవుని చిత్తం కాక ప్రభు ఇంకా నీ కొరకు కాబట్టి ఆయన రాక ఆలస్యం అవుతుంది. ఆలోచించండి. మధ్యాహ్న కాలంలో నా ప్రియమైన వాళ్ళేలా దేవుడే తన సేవకులను పంపాడు. దేవుని చేత పంపబడ్డారు. ఎందుకంటే ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తుకు సాక్షి ఇవ్వడానికి, అలాగే సువార్తను ప్రకటించడానికి, అలాగే మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని తండ్రి రాజ్యానికి సిద్ధపరచడానికి నా ప్రియమైన వాళ్ళ దేవుడు వారిని పంపాడు. ఇప్పుడు పంపబడినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేస్తాం.
దేవుడు పంపినటువంటి వాడి పేర కొలత లేకుండా తన ఆత్మను పంపుతాడు. చక్కని వచ్చిన చదువుతారా వాక్య భాగం చూస్తే యోహాను సువార్త ఒకసారి మొదలుగా యోహాను సువార్త ఒక చక్కని వచ్చినాన్ని మనం చదువుదాం. చదవండి. దేవుడు తాను పంపినటువంటి వారికి 34 వచ్చిన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే అందరూ చెప్పండి కూడా దేవుని భయపరుస్తారా? ఏమండి చక్కని వచ్చిన మనం చదువుతున్నాం లేదా? ఎవరైనా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే దేవుని మాటలే దేవుని మాటలే దేవుని మాటలే. కొలత లేకుండా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అందుకే ఆనాడు యోహాను సూటిగా మాట్లాడగలిగాడు, ప్రకటించగలిగాడు. ఓ భారము కలిగి బాధ్యత కలిగి ప్రజలు దేవుని కొరకు సిద్ధపరచగలిగాడు. ఆనాడు దేవుని పిల్లల పౌరు భక్తుడు అనేక ఆత్మల కొరకు ఆసియా ఐరోపా ఖండాల్లో బలమైనటువంటి సువార్తలు ప్రకటించాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు. ఏమండి కానీ వెనక్కి తిరగలేదు. ఏమండి నాకెందుకు బాబు సేవ లేదు ఆలోచించే దేవుని పిల్లరా. ఏమండి నేను హాయిగా బ్రతకాలని అనుకోలేదు. ఎందుకు తెలుసిన పౌరులు మనం ఆలోచిస్తే ఏమండి ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఏమండి అతను బాగా చదువుకున్నటువంటి వాడు, ఈజ్ రిచ్ మ్యాన్. అతడు ధనవంతుడైన మీకు తెలుసా దేవుని బిడ్డరా? చరిత్రలో మనం చూస్తాం అతను ఒక వాదనంట వాళ్ళ నాన్నగారు. సామాన్యమైన వ్యక్తి కాదు. కాబట్టి రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, చేతగాని వాడు కాదైనా. కానీ దేవుని చేత పట్టుబడ్డాడు. వన్ డే హి కాట్ బై గాడ్. దేవుని చేత పట్టుబడ్డాడంటే కాబట్టి దేవుని బిడ్డరా అతను దేవుని కొరకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. లేకపోతే ఆయన వచ్చేవాడా? ఒకప్పుడు ఎంతమంది నుంచి పెట్టినవాడు, ఎంతమంది నుంచి నిజంగా బాధ పెట్టినవాడు, హింసించినవాడు, దూషించినవాడు. అలాంటి వ్యక్తిని దేవుడి పేర పిలిచాడు, రక్షించుకున్నాడు దమస్కు మార్గంలో. ఏమండి అప్పుడు కూడా ప్రజలలో దేవుడి మీద పాల్చడం వెళ్తుండగానే దేవుని చేత పట్టుబడ్డాడు, రక్షించాడు దేవుడు. ఆనాటి నుండి అతడు ప్రజల మీద నిజంగా ప్రభు కొరకు అతడు హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే